అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన రోజు ఖచ్చితంగా తేదీ ఉందని మీకు తెలుసా? బైబిల్ ఇలా చెప్తుంది. ఏంటంటే, ఆ రోజుల్లో యేసు ప్రభుల వారిని సిలువకు వేయకముందు పస్కా పండుగ సమయంలో విచారణకు యేసు ప్రభు నిలబడ్డాడు. రోమా గవర్నర్ పొంతి పిలాతు తీర్పు యేసునకు చెప్పిన స్థలం గబ్బాతా, అనగా రాతి ప్రాంగణం. చరిత్రకారులు మరియు ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి పస్కా పండుగ తేదీని పరీక్షించి ఇలా చెబుతూ ఉన్నారు. యేసు సిలువ వేయబడిన రోజు ఏప్రిల్ 3, క్రీస్తు శకం 33వ శతాబ్దములో 550 సంవత్సరపు పూర్వము, అది కూడా శుక్రవారం రోజునే. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆకాశమంతా చీకటి కమ్ముకున్నదని అసాధారణమైన సువార్తలలో కూడా ఆధారములను కనిపెట్టి ఆ రోజును శాస్త్రవేత్తలు నిర్ణయించారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ రోమా న్యాయస్థానం ఉంది. నిర్దోషి అయిన యేసుక్రీస్తు మరణ తీర్పు పొందినాడు. కానీ అదే రోజు ప్రపంచమంతటా మనుషులకు రక్షణ ప్రారంభమైంది. అది ఒక చరిత్రలో ప్రజలందరూ కూడా చెప్పుకున్నారు. నేటికిని ఆ రక్షణ కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు కూడా ఏప్రిల్ 3వ తారీఖున 2026లో అదే తేదీ రావడము అది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు యేసు ప్రభు యొక్క తీర్పు ఎలా జరిగిందో, ఆయనకి ఎలాగా అన్యాయం జరిగిందో ప్రజలందరూ కూడా చదువుతున్నారు, తెలుసుకున్నారు. అందుకే ఆ యొక్క పరిశుద్ధ రక్తం కారవడం వల్ల మనకందరికీ కూడా నేడు రక్షణ కలిగి జీవిస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునులాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున
బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.